Hi guys, welcome back. This video is really special video. So Sahasra is turning 1. Monna March lone she turned 1 అనమాట. It's a beautiful video. Last year నేను రెసిడెన్సీలో ఉన్నప్పుడు ఇలా కాల్ వచ్చిందన్నమాట అమ్మ నుంచి, ఇలా అక్క వాటర్ బ్రేక్ అయిందమ్మా, హాస్పిటల్కి వెళ్తున్నాము, నువ్వు స్టార్ట్ అయిపో అని చెప్పి. సో ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ బ్లాగ్. మీరు చూడండి, నా ఛానల్లో ఉంటుంది. సో ఆ పాత వీడియోస్ అన్ని నేను పైలప్ చేసి ఐ మేడ్ అ గుడ్ ఫిల్మ్. అంటే ఇట్స్ లైక్ అ మెమరీ టు మీ, నా కోసం కావాలి మెమరీ అన్నట్టు చేసుకున్నాను అనమాట. అండ్ నాకు తెలుసు మీకు కూడా సహస్ర అంటే చాలా ఇష్టమని. సో అండ్ సహస్ర ఈజ్ లైక్ అ సెంటర్ ఆఫ్ వరల్డ్ అన్నమాట మా ఇంట్లో అందరికీ, బికాజ్ షీఈ్ ద ఫస్ట్ బేబీ కదా మా అక్కకి. సో అది ఈ వ్లాగ్ మొత్తం చూడండి. నేను ఈ హైలైట్స్ అయ్యాక బర్త్డే వ్లాగ్ పెట్టానమాట. ఆ రోజు బర్త్డే రోజు సహస్రాది ఏం చేశాము అని. సో ఇక్కడ అక్క బావ వచ్చి సహస్ర పేరు నేమ్ రివీలింగ్ చేస్తున్నారన్నమాట. అండ్ ఇక్కడ తాతతో టైం సహస్రాకి ఫస్ట్ నేర్చుకున్న వర్డ్ ఏంటి అంటే తాత అనమాట. ఐ డోంట్ నో అది చాలా ఈజీయా లేకపోతే ఎట్లనో మరి తాత అని ఫస్ట్ అనింది. సో మేమందరం షాక్ అయ్యామన్నమాట. సో అలా క్యూట్ మూమెంట్స్ అన్నీ పెట్టాను ఇక్కడ వ్లాగ్లో. Whose gift is it? Not letting go. What is it? Open. ఇక్కడ సహస్ర బాత్కి తీసుకెళ్లే ముందు ఫన్ అనమాట. సో కెమెరా పెట్టానని చెప్పి కెమెరా లాగేస్తుంది అది. అండ్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ డైలీ ఎప్పుడైతే ఇంటికి వస్తానో అప్పుడు మార్నింగ్ ఇలానే లేపుతుంది అనమాట. సో అండ్ ఇక్కడ ఫస్ట్ టైం సహస్రతో కెఫేకి వెళ్ళాము మేము. నేను చాలా అల్లరి చేస్తుంది అనుకున్నాను, బట్ షీ వాజ్ వెరీ క్వైట్. అసలు చాలా క్యూట్, అందరు ఇట్లా అట్రాక్ట్ అయిపోతున్నారు అనమాట. అండ్ ఇక్కడేమో సహస్రకి ఫస్ట్ టైం గాగల్స్ పెట్టాము. తనకు బాగా నచ్చింది, ఫుల్ నవ్వుతుంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్యూట్ వీడియో ఎవర్ అనమాట. ఇడ్లీ నాకు తెస్తున్నావా, నువ్వు తినేస్తా? నాది కదా టిఫిన్, నాకు ఇవి. పిన్ని ఎట్లా కొట్టి తెచ్చాను. సో ఐ విల్ బ్రేక్ డౌన్ దిస్ వీడియో. ఏంటంటే ఇక్కడ సహస్ర యాక్చువల్లీ నా కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకురావాలి, కానీ తెచ్చే దారిలోనే తినేసింది అనమాట సగం. ఎందుకంటే తనది చాలా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ తనకి. ఇడ్లీ అంటే చాలా ఇష్టం అనమాట. ఎవ్రీ టైమ్ ఇడ్లీ కావాలి అని అడుగుతుంది. సో ఇక్కడ ఇడ్లీ నాకు తీసుకొస్తే మధ్యలోనే తినేస్తుంది సగం. అండ్ సహస్రకి ఇలా హైడ్ అండ్ సీక్ అంటే చాలా ఇష్టము. అంటే పిల్లలందరికీ నానే ఉంటుందేమో. సో ఇలా తొంగి చూసి ఇలా మళ్ళీ వెళ్ళిపోయి చాలా ఆడుతుంది బాగా. అండ్ ఇదేమో నేను తీసుకొచ్చిన తనకి గిఫ్ట్. తనకి సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా ఇష్టము. సాఫ్ట్ టాయ్ రాగానే చాలా హ్యాపీ అయిపోతుంది. అండ్ లుక్ ఎట్ దట్ స్మైల్, అసలు చూడంగానే ఎంత హ్యాపీ అయిపోయిందో. సో ఈ వ్లాగ్ మొత్తం అదే ఉండబోతుంది. హైలైట్స్ తర్వాత నేను తన బర్త్డే వ్లాగ్ పెట్టాను. అసలు బర్త్డే రోజు ఏం చేశాము, వాట్ ఆల్ వీ డెడ్ అని వ్లాగ్ చేశాను. సో డూ చెక్అవుట్, కంప్లీట్ వీడియో చూడండి. సో అది ఇది వచ్చేసేసి ఫ్యూ డేస్ ముందు అనమాట బర్త్డేకి. ఇక్కడేమో సహస్రాకి యాక్చువల్లీ అసలు ఏమి అంటే భయం ఉండదు అనమాట. అంటే మన కుక్కలు వచ్చినా భయం ఉండదు, ఏదైనా పిల్లి వచ్చినా భయం ఉండదు. కానీ ఇక్కడ చెట్టుకి భయపడుతుంది. చిన్న ప్లాంట్స్ ఉన్నాయన్నమాట మా అక్క వాళ్ళ కమ్యూనిటీలో, దానికి ఫుల్ భయపడుతుంది, అసలు కిందకి దిగనంటుంది. సో మాకు చాలా ఫన్నీగా అనిపించింది, ఎందుకే వీటికి భయపడుతున్నాము అని చెప్పి మేము అందరం నవ్వుతున్నాము. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మేము ఏం చేసామంటే సహస్రాకి ఫోటోషూట్ చేసాము. వి డెంట్ హైర్ ఎనీ, అంటే ఇలా ప్రొఫెషనల్ ఫోటోషూట్ అలాగా చేయలేదు. మా దగ్గర మంచి కెమెరా ఉంది, సో మేమే తీసేస్తే అయిపోతుంది కదా అన్నట్టు. ఇంకా సహస్రాకి బర్త్డే వస్తుంది అన్నప్పుడు ఆ బర్త్డే వీక్ మొత్తం మేము ఇలానే చేసాము. డైలీ తనకి రకరకాల అవుట్ఫిట్స్తో తన బాతింగ్ వీడియో ఇలా అన్నీ చేసామన్నమాట. బ్యూటిఫుల్గా వచ్చాయి ఆ ఫొటోస్ అన్నీ కూడా. అవన్నీ అక్క ఛానల్లో పెడుతుంది వెరీ సూన్. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యూటిఫుల్గా సన్సెట్ అవుతుంది వెనక. సో మా అక్క ఈ వీడియో తీసింది. దిస్ ఈజ్ లైక్ ఎ కోర్ మెమరీ. అసలు ఈ వీడియో ఇంత బాగా టర్న్ అవుట్ అవుతుంది అనుకోలేదు. సో మేము ఏం చేసామంటే అవుట్ఫిట్ కూడా మేమే చేద్దాము అనుకున్నాము. అంటే తన మెయిన్ డ్రెస్ వచ్చేసి బయట తీసుకున్నాము.
తీసుకున్నాము. కానీ తనకి వెయిల్ వేద్దాం వెనక, ఇదంతా అక్క ఐడియాని ఆబ్వియస్లీ. సో తనకి వెయిల్ వేద్దాం వెనక, వెయిల్ మీద తన పేరు వచ్చేలాగా చూద్దాము అని. సో అది చేసాము. అండ్ మేము బేగం బజార్ వెళ్ళి సహస్రకి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాము. వీ వాంట్ టు గివ్ సంథింగ్, అంటే ఎలాంటి యూస్ఫుల్గా ఉండాలి, అటు ఇంట్రెస్టింగ్గా కూడా ఉండాలి అని చెప్పి. సో ఈరోజు వచ్చేసి సహస్ర బర్త్డే రోజు అనమాట. సో మార్నింగ్ మేమందరము రెడీ అయ్యి వీఆర్ గోయింగ్ టు టెంపుల్. సో చాలా ఎర్లీగా లేచాం. సో సహస్రకి ఆల్రెడీ నిద్ర వస్తుంది. సమ్ 8 o'clock అలాగా వీ థాట్ టు స్టార్ట్ టెంపుల్ అనమాట. సో మేము వెళ్ళేది మన మినీ తిరుమల దేవస్థానం ఉంది కదా ఇక్కడ, సో దానికి వెళ్తున్నాము. ఎవ్రీ టైం మేము ఈ టెంపుల్కి వెళ్తాము, అదేంటో అర్థం కాదు. సహస్ర ఇది ఐ థింక్ సెకండ్ టైం అనుకుంటూ రావడము, లాస్ట్ టైం కూడా వచ్చింది. అండ్ బర్త్డే రోజు ఎలాగైనా తీసుకురావాలి అని దండం పెట్టుకుంది అక్క లాస్ట్ టైమే. సో ఇక్కడ ఏమో బాగా ఎండగా ఉంది అసలు. మార్చిలోనే ఎన్ని ఎండలు అనుకున్నాం మేము అప్పుడు. సో అండ్ వెళ్ళంగానే ఏం చేసింది, సహస్ర నిద్రపోయింది అనమాట. ఇంకా మేము దర్శనంకి వెళ్తాము అన్నప్పుడే లేచింది. అండ్ షీ వాజ్ ఆల్ ఎగ్జైటెడ్ అండ్ హ్యాపీ అనమాట. యాక్చువల్లీ మేళం అక్కడ వినిపిస్తుంది కదా, దానికి బాగా భయపడుతుందేమో, లేస్తుందేమో అనుకున్నాం. కానీ షీ వాజ్ ఇన్ టు డీప్ స్లీప్. అసలు కదలలేదు, లెగలేదు. దర్శనంకి వెళ్ళే జస్ట్ ముందే లేచింది. థ్యాంక్ గాడ్ అనుకున్నాం అనమాట. ఇంకా మేము అక్కడ యాక్చువల్లీ ఇక్కడ వెయిటింగ్ ఏంటంటే ప్రసాదం కోసము. దర్శనం అంతా అయిపోయింది. సో అలా వెయిట్ చేస్తున్నాము. కానీ వాళ్ళ ప్రసాదంది లేట్ ఉంది. అండ్ మాకు కూడా ప్లాన్స్ ఉన్నాయన్నమాట. ఆఫ్టర్నూన్ నుంచి రిలేటివ్స్ వస్తున్నారు. అండ్ మేము చెప్పాను కదా రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ తీసాము అని. సో అవన్నీ ప్యాక్ చేయాలి, అవన్నీ ఒక దాంట్లో వేయాలి. సో అవన్నీ ఇంకా మాకు చాలా వర్క్స్ ఉన్నాయి పెండింగ్వి. అండ్ డెకరేషన్ వాళ్ళందరూ కూడా ఆఫ్టర్నూన్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. సో వీ వాంట్ టు స్టార్ట్ ఎర్లీ అనమాట, బికాజ్ ఇట్స్ ఎ కిడ్స్ బర్త్డే కదా. సో అన్నెసెసరీగా డిలే చేసి లేట్ చేయకూడదు అని చెప్పి ఎర్లీగా 6 o'clockకి స్టార్ట్ చేసేద్దాం ఈవినింగ్ పార్టీ అన్న ప్లాన్లో ఉన్నామన్నమాట. సో ఇక్కడ మేము అందరం అదే డిస్కస్ చేస్తున్నాము. అమ్మ వాళ్ళు, అటు అక్క వాళ్ళ ఇన్లాస్ అందరు ఇది డిస్కస్ చేస్తున్నారు అనమాట, ఎలా ఏంటి అని చెప్పి. అండ్ ఆల్రెడీ రిలేటివ్స్ వచ్చే వాళ్ళందరూ కూడా వచ్చేసారు విజయవాడ నుంచి అట్లా అంతా. సో అంతా ప్లాన్డ్గానే ఉంది, టు ద ప్లాన్ అనే అనిపిస్తుంది మాకు. అండ్ ఇక్కడ ఈ టెంపుల్లో ఐ థింక్ ఉగాది సంథింగ్ ఏదో అయ్యింది అనుకుంటా ముందు. సో ఇక్కడంతా డెకరేషన్ అప్పుడే తీస్తున్నారు, పువ్వులు అవన్నీ కూడా. ముందు రోజే ఉగాది ఉంది కదా, సో దానికి డెకరేషన్ చేసిందంతా తీసేస్తున్నారు. సో ఆ డిస్టర్బెన్స్ కొంచెం ఉంది టెంపుల్లో. బట్ లక్కీగా ఎక్కువ రష్ కూడా ఏం లేదు. సో మేము పెద్ద ఇబ్బంది పడలేదు పిల్లతో. సో అయిపోయాక మేము అనుకున్నాం ఇంకా మంచి బ్రేక్ఫాస్ట్ చేసేసి విల్ గెట్ బ్యాక్ టు వర్క్స్. చాలా వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. సో ఇక్కడ అదే మాట్లాడుకుంటున్నాం అనమాట. సో మేము మా ఇంటి దగ్గర ఉన్న కెఫేకి వెళ్ళాము బ్రేక్ఫాస్ట్కి. అసలు నాకు ఇలా బయట బ్రేక్ఫాస్ట్ తినమంటే ఎంత ఇష్టమో, అది ఫ్యామిలీస్తో తినడం చాలా ఇష్టం అనమాట. అండ్ నేను ఈ వీడియో మొత్తం కాన్సన్ట్రేట్ చేసింది అక్క శారీ మీదే. నాకు చాలా బాగా నచ్చింది అక్క శారీ. ఐ థింక్ అక్క ఇది పెళ్ళి టైంలో తీసుకున్నట్టుంది, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. అండ్ చెప్పా కదా సహస్రాకి ఫస్ట్ నేర్చుకున్న వర్డ్ తాతానే అనమాట. ఇంకా తాత తాత అని అంటానే ఉంటుంది. ఇంకా ఆ రోజు హాలిడే అయ్యేసరికి బాగా రష్గా ఉందన్నమాట బ్రేక్ఫాస్ట్ ఆ ప్లేస్ అంతా కూడా. బట్ క్విక్లీ మేము బ్రేక్ఫాస్ట్ అన్నీ ఫినిష్ చేసేసుకొని, అండ్ ఆబ్వియస్లీ నా ఫేవరెట్ అయిన ఇడ్లీ పొంగల్ 2 తిని, అవును నేను ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఇడ్లీ పొంగల్ తీసుకుంటాను. అండ్ ఇక్కడ చూడండి హౌ క్యూట్, వీళ్ళిద్దరు భలే క్రాస్ చేస్తున్నారు. నన్ను చూసి మళ్ళీ చేయి వదిలేశారు. సో ఇంటికి వెళ్ళాక ఫస్ట్ సహస్రం పడుకోబెట్టింది అనమాట అక్క. సో అది పడుకున్నాక దెన్ వీ గెట్ బ్యాక్ టు అవర్ వర్క్స్. మేము కిందకి వెళ్ళి డెకరేషన్ స్టార్ట్ చేశారని చెప్తే సరే అని చూస్తున్నాము ఎక్కడి వరకు వచ్చింది, ఏం నడుస్తుందని. యాక్చువల్లీ నాకు కూడా చాలా నిద్ర వస్తుంది. ముందు రోజే డ్యూటీస్ అవన్నీ జరిగి ఇట్ వాజ్ హెక్టిక్ కూడా. సో ఆల్రెడీ టయర్డ్ అయిపోయి ఉన్నాను. సో ఇంకా అక్క అనేది ఓకే నువ్వు కూడా పడుకో బెస్ట్ కాసేపు అంటే సరే అని చెప్పి ఇంటికి వచ్చి ఒక నాప్ వేసాను. ఆలోపు అక్క వెళ్ళి పార్లర్కి వెళ్ళి రెడీ అవుతుంది అనమాట. సో యాక్చువల్లీ మేము బుక్ చేసుకున్నాం ఒకరిని రావడానికి. వాళ్ళు ఎండింగ్లో దే హ్యాడ్ సమ్ వర్క్ సంథింగ్ ఏదో అయ్యి అస్సలు కుదరలేదు. సో వీ హ్యాడ్ టు రష్ టు ద నియర్ బై అనమాట. అక్కడికి వెళ్ళి సలూన్లో వాళ్ళతో మాట్లాడి అండ్ లక్కీగా వాళ్ళు ఒప్పుకున్నారు. అయిపోయింది, లిటరలీ
రన్నింగ్ లేట్ అనమాట. పరిగెడుతున్నప్పుడు ఇంటికి నేను అసలు ఈ పార్టీకి రెడీ అయిపోయి హాల్లో ఉండాలి. నేను ఇంకా అసలు ఇంటికి వెళ్ళి మేకప్ కూడా వేసుకోలేదు. అండ్ వెళ్ళే దారంతా ట్రాఫిక్ ఉంది, ఎట్లనో ఏమో. చాలా ముందు స్టార్ట్ అవుదాం, చాలా ముందు ప్రిపేర్ చేసుకుంటామా, అంతకంత లేట్ అవుతుంది అనిపిస్తుంది. అనుకున్నట్టు ఏవి అవ్వలేదు, లాస్ట్ మినిట్గా పరిగెట్టాము. అండ్ వెళ్ళి ఫస్ట్ మేము బుక్ చేసుకున్న అక్కడంతా 6:30 కల్లా అక్కడ ఉండాలి, 6 కల్లా అక్కడ ఉండాలి. 7 అవుతుంది. బర్త్డే కూడా మాతోనే ఉంది. ఇంకా బర్త్డే కాదు వెళ్ళలేదు ఇంటికి. బర్త్డే కూడా మాతోనే ఉంది. ఏ టైంకి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళాక సహస్రం రెడీ చేయాలి. చాలా లేట్ అయింది, ఇంకా పరిగెడుతున్నాం అనమాట. సహస్రం పరిగెడుతున్నావా? తొందరగా వెళ్ళి నీ షూ వేసుకోవాలి, ఫ్రాక్ వేసుకోవాలి. ఇక్కడ పెట్టి తీసా. బయలుదేరుతున్నారా మీరు? ఎంతకాలకి బేబీని తయారు చేసాం, తయారు చేసి తీసుకెళ్తున్నాము. అయిపోయింది టైం. సహస్రం ఇంక ఉరకాలి నువ్వు. నీ బర్త్డేకి నువ్వు లేట్ వెళ్తారా? అమ్మమ్మ పిన్ని సహస్రాన్ని పట్టుకొని ఊరుకుతున్నారు. సో అది అలా అయిందనమాట. ఎంత ప్లాన్ చేసుకున్నా లాస్ట్కి ఏదో ఒకటి అవుతుంది ఇలాంటి ఈవెంట్స్లో. లిటరల్లీ అసలు 6 o'clock ఉండాల్సింది, మేమే 7:30కి వెళ్ళాము. సహస్రాన్ని పాపం దాన్ని రెడీ చేయలేదు. సో అటు ఇటు అయ్యి మొత్తానికి ఈవెంట్కి అయితే వెళ్ళాము. అందరు వెయిట్ చేస్తున్నారు సహా ఎప్పుడు వస్తుంది అని. సో ఇంకెళ్ళంగానే సహా ఫొటోస్ అవన్నీ అన్నిటికీ నీట్గా కోఆపరేట్ చేసింది అనమాట. లైక్ తన ఎంట్రీకి కోఆపరేట్ చేసింది, అందరు వచ్చి హాయ్ చెప్తున్నారు, దానికి కోఆపరేట్ చేసింది. అండ్ బ్యూటిఫుల్గా మ్యాజిక్ షో కూడా పెట్టించారు అక్క వాళ్ళు. ఇంకా పిల్లలందరూ అయితే సర్ప్రైజ్ అయిపోయారు, షాక్ అయిపోయారు అనమాట. ఎలా అని చెప్పి మేమేమో వీళ్ళేంటి ఇలా రియాక్ట్ అవుతున్నారని మేము షాక్ అవుతున్నాము బేబీ పిల్లల్ని చూసి. అండ్ ఇక్కడ సహా ఎంట్రీ దగ్గర కొంచెం ఇరిటేట్ అవుతుంది అనమాట. బికాజ్ స్మోక్ వస్తుంది అండ్ తనని బెలూన్స్తో ఆడుకొని ఇవ్వట్లేదు అని చెప్పి అలా కొంచెం ఇరిటేట్ అవుతుంది. బట్ బ్యూటిఫుల్ ఎంట్రీ అసలు సహాది కూడా చాలా బాగా వచ్చింది, బాగా టర్న్ అవుట్ అయింది. నేను మీకు ఫొటోస్ పెడతాను, మీకు అర్థమవుతుంది. సో ఎంట్రీ అయ్యాక వెంటనే కేక్ కటింగ్ చేపించేసామన్నమాట. సో అప్పటికే లేట్ అయిపోతుంది కదా. సో అదంతా కూడా బాగానే కోఆపరేట్ చేసింది, అంతేం ఏడవలేదు. బట్ ఎప్పుడైతే అందరూ వచ్చిన గెస్ట్స్ పైకి రావడం, వచ్చి గిఫ్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారో అప్పుడు ఇంకా ఫుల్ ఇంకా భయపడిపోయి ఏడ్చేసింది అనమాట. సో ఇంకా అప్పుడు అక్క సరే అని చెప్పి తనకి డ్రెస్ చేంజ్ చేసి ఫస్ట్ ఫుడ్ పెట్టేసేసి, అంటే ఇంకా ఆబ్వియస్లీ స్ట్రేంజర్ యాంగ్జైటీ ఉంటుంది కదా. సో అది బాగా ట్రిగర్ అయిపోయింది తనకి. తనకు అర్థం కావట్లేదు బేసికల్లీ ఎందుకు అందరు ఇంతమంది వస్తున్నారు, ఎందుకు ఇలా దగ్గరకు వచ్చి నన్ను ఎత్తుకుంటున్నారు అని చెప్పి భయపడిపోయింది బాగా. సో ఇంకా తర్వాత ఫుడ్ పెట్టాక కొంచెం కూల్ అయిందనమాట. తనకి బేసికలీ కేక్ బాగా నచ్చింది. యూజువలీ మా అక్క అసలు షుగర్ స్వీట్ అట్లా ఏం పెట్టదనమాట. సో కేక్ నచ్చి అంటే నోట్లో పెట్టగానే నచ్చేసరికి ఇంకా మళ్ళీ పెట్టమని అడుగుతుంది. అండ్ ఇక్కడ నేను ఇది కూడా పెట్టాను. యూజువలీ ఎప్పుడు మనము ఏదైనా ఈవెంట్ చేసినా, మనం ఏదైనా ఫంక్షన్ చేసినా అసలు ఫంక్షన్లో ఫుడ్ ఏం పెట్టారు, ఎలా ఉంది అసలు మనం యూజువలీ టేస్ట్ చేయము. అండ్ ఆ హడావిడిలో మనకు అసలు గుర్తుండదు. సో అలా గుర్తుండాలని చెప్పి నేను వీడియో తీసాను అనమాట. వెళ్ళి పనిమాల గుర్తుపెట్టుకొని మరి ఈ వీడియో చూస్తుంటే ఇప్పుడు గుర్తొస్తున్నాయి ఇలా పెట్టాం కదా అని. బికాస్ ఆ టైంలో, ఆ మూమెంట్లో మనం అసలు ఏమీ సరిగ్గా చూడము, తినము కూడా. సో ఇప్పుడు బ్యూటిఫుల్ మెమరీ ఉంది మాకు ఇలా పెట్టాము అని. సో ఇంకా ఈవెంట్ అంతా అయిపోయి లాస్ట్కి ఇంకా సహస్ర ఫొటోస్, సహస్ర వెయిల్ అవన్నీ చాలా బాగా టర్న్ అవుట్ అయ్యాయి. మేము ఇంత కష్టపడి చేసిన దానికి. అండ్ సహస్ర కూడా ఉంచుకుంది. అసలు యూజువలీ ఈ ఏజ్ పిల్లలు అయితే అసలు తీసి నాకు వద్దని చెప్పి పీకేస్తారు. బట్ లిటరలీ సహస్ర చాలాసేపు మొత్తం పార్టీ అంతా ఉంచుకుంది. ఒక్కసారి మధ్యలో డ్రెస్ చేంజ్ చేసాము అంతే. ఎండింగ్లో మళ్ళీ ఆ డ్రెస్ వేయించి మళ్ళీ 2-3 షార్ట్స్ తీసామన్నమాట. అండ్ వేల్ ఎంత బాగా టర్న్ అవుట్ అయిందో అసలు. మా అక్క ఐడియా అయితే సూపర్. మీరు కూడా ఎప్పుడైనా ఉంటే ట్రై చేయండి. మీ ఎనీవన్ ఆఫ్ ద బేబీస్ ఏదైనా ఫ్యామిలీలో ఈవెంట్ ఉంటే ఇలా ట్రై చేయండి. నేను అసలు ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ ఫ్యూ ఫొటోస్ ఐఎమ్ అటాచింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకు ఇలా ఫ్యామిలీ వ్లాగ్స్ నచ్చుతున్నాయని నాకు అర్థమైంది. సో ఐ విల్ కీప్ పోస్టింగ్ దేర్ ఆర్ మెనీ ఇన్ లైన్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye.